నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. ఈరోజు కేబినెట్ నిర్ణయాలలో ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షలకు పెంచుతూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో అయితే చెప్తున్నారు. అంటే వాస్తవానికి ఆరోగ్యశ్రీ ఇప్పటివరకు నడవట్లేదు, బిల్లులు కూడా ఇవ్వటం లేదని చెప్పి మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడేమో అసలు బిల్లులు ఇవ్వటం మానేసి మళ్ళీ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని చెప్పుకుంటున్నారు. అంటే ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసే ప్రయత్నం అనుకోవచ్చు ఇది. ఖచ్చితంగా అండి, ఎందుకంటే 2-3 సార్లు కూడా ఈ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్స్ ఇవ్వటం లేదని కార్పొరేట్ హాస్పిటల్స్ అసలు వీళ్ళ ఆరోగ్యశ్రీ కేసెస్ తీసుకోమనేసి అల్టిమేటం ఇచ్చేసింది. అసలు ఇంతకన్నా గొప్ప విషయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా క్రిటికల్ మెడికల్ ఎక్విప్మెంట్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అవి ఎప్పుడు కూడా బయటికి రావండి. వాళ్ళకి గవర్నమెంట్ సప్లై చేసిన ఎక్విప్మెంట్కి బిల్లులు పే చేయట్లేదని ఆల్ ఇండియా లెవెల్లో మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి ఒక అల్టిమేటం ఇచ్చింది. ఇక ఎవరు కూడా మెంబర్స్ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏవి కూడా సప్లై చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్స్ ఇవ్వలేదని. ఆల్ ఇండియా లెవెల్లో మ్యానుఫ్యాక్చరర్స్ అంతా యునైట్ అవ్వటం అనేది చాలా అరుదు. అది అన్ని స్టేట్లలో ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ వీలైతే అక్కడే తెచ్చుకుంటారు ఆర్డర్స్ ఇచ్చి. ఆ పేమెంట్ ఇవ్వటం లేదనేది అప్రోర్ వచ్చేసింది జాతీయ స్థాయిలో. వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకుని ఇక నుంచి ఆంధ్రప్రదేశ్కి సప్లై చేయొద్దని తీర్మానం చేశారంటే ఎంత అవమానకరమైన పరిస్థితి మీరు ఆలోచించండి. ఆరోగ్యశ్రీ పక్కన పెట్టండి, తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీకి వద్దాం. అది అసలు ఎప్పుడు కూడా ఏ స్టేట్ గవర్నమెంట్ మీద కూడా ఆ అసోసియేషను అట్లాంటి రిజల్యూషను పాస్ చేయటం కానీ గవర్నమెంట్కి అల్టిమేటం ఇవ్వటం కానీ లేదు. దానివల్ల జాతీయ స్థాయిలో పరపతి పోదండి. మెడికల్ ఎక్విప్మెంటే కాదు, ఇతర ఎక్విప్మెంట్లు తయారు చేసేవాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అది అయింది కాబట్టి మనకు కూడా అదే అవుతుంది. వాళ్ళ దగ్గర ఫండ్స్లు ఇవ్వనే కదా. ఫండ్స్ ఉంటే బిల్స్ ఎందుకు పే చేయరండి? ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంటే మీకు బాకీ ఉంటే ఇవ్వకుండా ఏం చేస్తాను? ఇవ్వలేదు అంటే నా దగ్గర లేనట్టు. ఇప్పుడు మనందరం ఘర్షణ పడతా ఉండగా మూడో వ్యక్తి చూశాడు అనుకోండి, ఇదేంటి విషయం అని అడుగుతాడు. సుధాకర్ గారు దుర్గా కుమార్ డబ్బులు ఇవ్వలేదు. మూడోవాడు ఇంకా నాకు ఇప్పుడు ఇస్తాడే పైసలు, ఇచ్చిన వ్యక్తినే బాధలు పెడుతున్నాడు, ఇంకా మనం ఎందుకు ఇవ్వాలనుకుంటారు. అట్లా ఆ రకంగా కూడా దెబ్బతింది పరపతి. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి వద్దామండి. ఆరోగ్యశ్రీ ఒకప్పుడు 3 సార్లైనా అల్టిమేటం ఇచ్చారు, కొన్నిసార్లు కేసెస్ కూడా తీసుకోలేదండి. అంతెందుకండి, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు నియోజకవర్గం ఇలాకా అనుకుందాం, చిలకలూరుపేటలో ఒక ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్తే తీసుకోలేదు, అక్కడ చేయమన్నారు, అడ్మిషనే లేదు. మళ్ళీ ఇంకో నర్సరావుపేట తీసుకెళ్లారు, అక్కడ కూడా అవ్వలేదు. మళ్ళీ ఇంకెక్కడికో షిఫ్ట్ చేసిన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీలో మేము అడ్మిట్ చేసుకోమని చెప్తున్నారు. అప్పుడు భర్త మోటార్ సైకిల్ వేసుకెళ్ళి మళ్ళీ తిరిగి వస్తానే యాక్సిడెంట్ అయ్యాడు. ఇక్కడేమో భార్యకి ప్రసవం అయింది, కానీ డబ్బులు తీసుకెళ్ళటానికి వచ్చిన భర్త చనిపోయాడు. ఎంత దురదృష్టకరమో చూడండి. ఇట్లాంటి అనేకం. తర్వాత ఇంకోటి ఏంటంటే డబ్బులు కనుక ఈ ప్రాంప్ట్ పేమెంట్ ఇస్తేనే 10,000 అండి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు 5 లక్షలు ఉంది, అంతకుముందు లేదా 2 లక్షలు ఉంది. ఆ పరిమితికి డబ్బులు ఇస్తేనే కనీసం వైద్యం అన్న జరిగేది. వీళ్ళ టర్మ్ అయిపోవచ్చిందండి. రేపు గెలుస్తారా లేదా అనేది వాళ్ళ సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా రామని తెలిసిపోయింది. కాబట్టి తెలిసిపోయిన టైంలో ఇట్లా ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా కూడా మళ్ళీ కొత్త ఆశలు కల్పిస్తే గతంలో లాగా గెలుస్తామనే ఒక దింపుడు కళ్ళం ఆశ. ఇప్పుడు వీళ్ళ మీద పెద్ద బడ్డీని పడేది ఏమి ఉండదు. ఇప్పుడు అడ్మిట్ అయిన వాళ్ళ బిల్స్ కూడా ఈ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి కొంత ఆరోగ్యశ్రీ కిందే ఫుల్ క్లియరెన్స్ అవ్వలేదండి బాకీలు. ఇప్పుడు ఇవి కూడా బాకీలు కట్టరు. రేపు ఏ గవర్నమెంట్ వస్తుందో ఇక ఆడు కట్టుకోవాలి 25 లక్షలు లేకపోతే ఏదన్నా. అంటే ఏంటంటే బడ్డెను ఆడి మీద పడేసి ఇల్లు పక్క తప్పుకోవటం. మేమైతే పెంచాము, ఇస్తే పదవి ఇవ్వండి ఎక్కుతాం. మొన్న కేసీఆర్ గారు చెప్పాడు కదా, మీరు కనుక నాకు అధికారం ఇస్తే మీకు సేవ చేస్తూ ఉంటా, లేదంటే ఫామ్ హౌస్లోకి వెళ్ళి పడుకుంటా, అంతే కదా ఆయన చెప్పింది. సేమ్ ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అదే. మేము ఇవన్నీ పెంచాము మాకు ఇవ్వండి అని అడుగుతారు. ఇవ్వలేదనుకోండి వచ్చేవాడు చూసుకుంటాడు, 25 లక్షలు ఇచ్చుకుంటాడు, 30 లక్షలు ఇచ్చుకుంటాడు, ఇవ్వలేకపోతాడు. అంతే కదండి, బడ్డెన్ ఆడ మీద పడుతుంది. ఇది ఎలక్షన్ ముందు ఆయన అన్నాడు చూశారు, గతంలో ఎన్నికల ముందు 6 నెలల ముందు కనుక ఇట్లాంటి పథకాలు ప్రవేశపెడితే ప్రజల్ని మభ్య పెట్టేందుకు మీరు నమ్మొద్దని చెప్పాడు ఆయనే. అటువంటి ప్రభుత్వాలని ఓడించండి అని చెప్పాడు.
నిలబెట్టి ఓడించండి. వాళ్ళు కేవలం మిమ్మల్ని మభ్య పెడతానికి మాత్రమే ఈ 6 నెలల ముందు పెడతారు. అంతకుముందు ఎందుకు గుర్తు రాలేదండి ఇది? ఇప్పుడు ఆయన వచ్చి 4.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు 25 లక్షల ఆరోగ్యశ్రీ కనుక పెడితే ప్రజలకు లాభం జరుగుతుందని వాళ్ళు అనుకున్నాడు. ఆ రోజే ఆయన అనుకుంటే ఆ రోజు నుంచి పెట్టుంటే కనుక అనేక మంది వాళ్ళ ఇళ్ళు అమ్ముకుని పొలాలు అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రభుత్వం 25 లక్షలు పెడితే ఇప్పుడు మూత్రపిండాలు కానీ హార్ట్ కానీ ఇలాంటివి లక్షల్లో అవుతాయి. సుధాకర్ గారు ఏ స్థాయిలో అవుతుందో కూడా చెప్పలేము. కిందసారి కరోనా టైంలో కూడా విత్ ఇన్ బడ్జెట్లో ఉన్నా కూడా ఎవరు కూడా కేసులు తీసుకోవాలా. గవర్నమెంట్ మాకు బిల్లులు పే చేయట్లేదు, మేము హాస్పిటల్స్ రన్ చేయలేము, ఏది ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి సేవ చేస్తాననేసి వాళ్ళు బయట పేషెంట్స్ని అడ్మిషన్స్ రెగ్యులర్గా తీసుకుని చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అనేది రాదు. వచ్చినా వీళ్ళు కమిషన్లు అడుగుతున్నారు. ఈ ప్రొసీజర్ అంతా మనం తట్టుకోలేము, దానికన్నా అసలు అడ్మిట్ చేసుకోకుండా ఉండటం బెటర్ అనేసి ఏదో ఒక రీజన్ చెప్పి మా దగ్గర ఆ డాక్టర్ లేడనో ఆ ఫెసిలిటీ లేదనో అదనో ఇదనో. మొన్న అమ్మాయిని కనుక బాలింతని తిరగొట్టారు చూసారా హాస్పిటల్స్లో, సేమ్ అదే పరిస్థితి జరిగింది మన కరోనా కేసులో. ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా చచ్చిపోయారండి. ఇంకా తెలంగాణ, హైదరాబాద్ ఇంకా చాలా బెటరు. గాంధీ ఈ హాస్పిటల్స్ బాగా కాసుకున్నాయి. ఉస్మానియాను, రెండోదేమో గచ్చిబౌలిలో కూడా స్టేడియం ఉంది కదా, అక్కడ ఒక హాస్పిటల్ పెట్టారు అప్పుడు టెంపరీగా పెట్టి అందులో కూడా బాగా ట్రీట్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా కేసెస్ ఫెయిల్ అయిపోయినాయి. అంటే సరైన అటెన్షన్ లేక, గవర్నమెంట్ హాస్పిటల్స్లో తీసుకోక. ఇప్పుడు ఆయన సుధాకర్ గారు చచ్చిపోయింది కూడా గ్లౌజులు అడిగినందుకే కదండి. అవి కూడా ఎక్విప్మెంట్ చేసుకొని పరిస్థితిలో ఉంటే వైద్య సిబ్బంది మాత్రం ఏం చేస్తారండి? వాళ్ళ ప్రాణాలకి అడ్డం వేసి కూడా ప్రయత్నం చేశారు. ఈ మాస్క్స్ వాళ్ళకుంటే ప్రొటెక్టెడ్ ఇవి ఉంటాయి కదండి కిట్స్, అవి కూడా వాళ్ళు సప్లై చేయలేని పరిస్థితి. ఆ తర్వాత ఇంట్లోకి కూడా రాని వాళ్ళ మెడికల్ సిబ్బందిని చాలామందిని ఏది మీరు సరైన ఫెసిలిటీ లేకుండా అక్కడ ట్రీట్ చేస్తున్నారు, వస్తే కనుక మా అపార్ట్మెంట్లో స్ప్రెడ్ అవుద్దని అది వాళ్ళు పాపం అక్కడక్కడే హాస్పిటల్స్లో అక్కడ ఇక్కడ కాలక్షేపం చేశారు. అనేక కేసులు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి ఇట్లా. అంటే జగన్ గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖను అద్భుతంగా తీర్చిదిద్దుతాం, నాకు ఏ రోగం వచ్చినా కానీ నేను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తానని చెప్పి గతంలో చెప్పారు. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు ఆంధ్రాలో వైద్యం చేయించుకునే పరిస్థితి ఉందా? ఎక్కడండి? వాళ్ళంతా ఏఈజీ హాస్పిటల్కి వస్తున్నారు కదా. ఎంత చిన్న దగ్గు జలుబు లాంటివి వచ్చినా కూడా వాళ్ళు ఏఈజీకి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంకొక మెసేజ్, రాంగ్ మెసేజ్ ఏమిస్తున్నారంటే ఇట్లా రావటం వలన ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ పనితీరు బాగాలేదు, అందుకే ప్రతి మినిస్టరు ఏ చిన్నది వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఏ మామూలు హాస్పిటల్స్లో చేరట్లేదండి. ఇప్పుడు లేటెస్ట్గా క్రేజ్గా ఉన్న హాస్పిటల్ నాగేశ్వర రెడ్డి గారు ఏఈజీ హాస్పిటల్స్ ఎక్కువ ఏజీలో చేరుతున్నారు. అంతెందుకండి, ఇప్పుడు అంతకుముందు నేను ఒక ఉదాహరణ చెప్తాను. తెలుగుదేశంలో అప్పుడు బీజేపీ మినిస్టర్స్ కూడా ఉండేవాళ్ళు తెలుగుదేశం మంత్రివర్గంలో. కామినేని శ్రీనివాస్ గారు అప్పుడు హెల్త్ మినిస్టరు. ఆయన మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తే ఆయన గుంటూరు హాస్పిటల్లో చేయించుకున్నాడండి. ఆయనకు మరి ఆయన కూడా చాలా డబ్బున్న మనిషి, పవర్ ఉంది. రెండోది యాజ్ ఏ మినిస్టర్గా ఎక్కడ చేసినా బిల్లు ఇస్తారు. కానీ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగున్నాయి అనే ఒక ప్రజలకు ధైర్యం కూడా చెప్పాలంటే తనంతటి తను వెళ్ళి అక్కడ చేయించుకున్నాడండి. బ్రహ్మాండంగా చేశారు ట్రీట్మెంటు. అంటే అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఇచ్చారు. డాక్టర్స్ కూడా ఎప్పుడైతే మంత్రులు పెద్ద మనుషులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెళ్తారో వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తారండి. అదే కనుక వీళ్ళు వెళ్ళటం అనుకోండి, వీళ్ళే ఎక్విప్మెంట్లు కొనరు, ఎవడో భేదాలు చేయించుకుంటారు, మనకేం అవసరం. అదే కనుక ప్రభుత్వంలో నిజంగా జగన్ గారు చెప్పింది చాలా ఆదర్శవంతమైన మాట అండి. ఆయన కూడా ఇక్కడికే వచ్చి చేసుకుంటున్నాడు, కానీ మినిస్టర్స్ కానీ ఎవరు కూడా అక్కడ చేయించుకున్న వాళ్ళు లేరు. ఒక్కరికి చూపించమనండి విజయవాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందిన వాళ్ళని. ఇక్కడ మనం టీవీల్లో చూస్తున్నాము, లైవ్లో ఫోటోలు చూస్తున్నాం, అది పరిస్థితి. ఇక అక్కడ హాస్పిటల్స్ని వాళ్ళే చిన్న చూపు చూస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు బాగాలేదనుకుందాం, అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ లేవండి. ఇంచుమించుగా ఇట్లాంటి ట్రీట్మెంట్ అక్కడ దొరుకుతుంది కదా. ఆ కాన్ఫిడెన్స్ కనుక క్రియేట్ చేస్తే ఆ డబ్బు అక్కడే ఖర్చు పెడతారు కదా వాళ్ళు. హాస్పిటల్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వగలుగుతాయి. అంతేగాని ఆ డబ్బు తీసుకొచ్చి వాళ్ళు ప్రభుత్వం తరపున ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్కి పే చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మినిస్టర్స్ అనేటప్పుడు కూడా వీళ్ళు కూడా బిల్స్ ఏముందండి, ఇప్పుడు ఎట్లాగూ గవర్నమెంట్ నుంచి వచ్చేది వెంటనే రాదు, లేట్ అవుతుంది. బిల్ వేసేది కొద్దిగా ఎక్కువ వేసేసుకుంటారు ఆ వారా. అంటే ప్రాపర్గా పేమెంట్ ఉండదని నాకు తెలుసు కదండి. మినిస్టర్స్ కాబట్టి అదే కనుక ఆరోగ్యశ్రీ లాంటి అయితే బాబు మీకు దండం అని చెప్పి పంపిస్తారు. ఇక మినిస్టర్స్ కాబట్టి మొహమాటానికి చేర్చుకుని వేసే బిల్లులకు లార్జ్గా వేసి పంపించేస్తారు. వాళ్ళకేం పోయిందండి. ఇట్లా ఉంటుంది సుధాకర్ గారు.